పొద్దు పొద్దునే హెల్త్ గురించి మార్నింగ్ వాక్ పిచ్చి తాత. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అంత టెన్షన్ ఉండకు తాత. అసలు ఆ డైరీలో ఏముందో చెప్పు. నా మనవడికి మనవరాలకి పెళ్ళైతే నా మిల్లు వాళ్ళిద్దరికి చెరు సగం రాసిస్తానండి. అంతే. ఏం తాత? మరి నా చివరి కోరిక నా మనవడికి మనవరాలకి పెళ్లి చేయటమే కదా. మరి నీ పిల్లల్ని కలిపితే సరిపోతాను, కొత్తగా పెళ్ళేది. వాళ్ళని కలిపితేనే కదా వీళ్ళకి పెళ్ళయ్యేది. కొంచెం వాడు. ఎప్పటికి మైండ్ పెట్టేట్టుంది. నేను వాడాలన్నా నువ్వు నన్ను వాడుతున్నావు నేను చెప్తానులే గాని నువ్వు మ్యాటర్ క్లియర్ గా చెప్పు. షో. నా మనవడు మనవరాలు నా దగ్గరికి వచ్చి తాత మా పెళ్లి చేయమని అడిగారు. అప్పుడు ఎలాగైనా వాడు పెళ్లి చేయాలని, మిల్లు వాళ్ళిద్దరి పేరున రాస్తే ఎలా ఉంటుందని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే నా పిల్లలే పెళ్లికి ఒప్పేసుకున్నారు. అమ్మయ్య అనుకునే లోపు పుట్టుక్కు నేను పోయాను. తర్వాత నా పిల్లలు వాళ్ళ పెళ్లి చేయమని కొట్టుకుంటుంటే నీతో కలిసి నా డైరీని వాడాను. కర్మ, నా పిల్లలు కలిశారు కానీ వాళ్ళ పిల్లలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎలాగైనా మనం వాళ్ళ పెళ్లి చేయాలరా. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నేను నీకు దగ్గర హెల్ప్ చేయాలి అంతే. అసలు నా జీవితం సగం సంఖ్యనాకపోవడానికి వాళ్ళిద్దరు కారణం. నీ మనవడు ఉన్నాడే ఆడో సాలేగాడు, నీ మనవరాలు ఉందే అదో క్రాకది. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటుంటే నేను దగ్గరుండి చూడాలనా? ఇంపాసిబుల్. నువ్వు వేరే ఐడియాలు వాడి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ట్రై చేసినా నేనే దగ్గరుండి చేడా గోడతా. సవాల్. వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ షాట్ కల్లేవే. ఇగో పట్టు. ఏందిది? షట్. మరి ఎలా తాగుతావు? బియర్ మగ్ ఏం లేదా? పొద్దుడిది ప్లాస్టిక్ మొక్క ఉంది తేనా? చిచ్చి. మరి దోశ పట్టు. దోశ ఇడ్లీ ఏంది కొత్తగా? అదేనయ్యా దోశడా. ఓ దోశడే. ఆగు పోయి. సంతోషం. తాత నువ్వు ఈడికి కూడా వచ్చినావా? తాత? నేను తాత ఏంటి బాబు? నువ్వు కూడా ఉన్నావు కదా. నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు ఆ కుండిటిచ్చి. ఇక నువ్వు ఇగో తాత. మళ్ళీ తాత ఏంటి బాబు? నిన్ను కాదే ఆ దోశడా. నువ్వు ఇదిగో తీసుకో. ఇక పో. నన్ను తాత అంటాడేంటి? అంత పెద్దోడిని అయిపోయానా? కళ్ళుతో పాటు పచ్చడి కూడా నాకుతారు తెలుసా? నువ్వు నీ మనవలు కలిసి చేసిన పచ్చడి చాలు కానీ నువ్వు ఓ తాత. సంతోషం సంతోషం. నా మాట వినరా. నన్ను నమ్మరా. నీ మనవలని నమ్మే ఈడికి వచ్చిన, నిన్ను నమ్మి గీడిదాకా వచ్చిన. పేరు మాత్రం సంతోషు. నా బతుకు సంతోషం లేదు మీ అందరి వల్ల. మా వాళ్ళని తిడుతున్నావు అర్థమైంది. ఎందుకు తిడుతున్నావో నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. అర్థం కాలే. లేదు, నేను ఎట్లా ఉండిటోని ఎరికినా షేర్ లెక్క ఉండిటోని. హాయ్. అబ్బో ఎవడ్రా నువ్వు? బిఫోర్ డెత్ ఆత్మారావు, ఆఫ్టర్ డెత్ దేవదాస్. నువ్వు ఎవడైతే నాకేంట్రా? భయ 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 భయ. ఈ ఆత్మలతో సస్తున్నారా నాయన? ఏందే నీ ప్రాబ్లం? ఏదో అడవిలో ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. దొబ్బదీసి లవ్ ప్రాబ్లం. అవునే లవ్వే. ఆహా, తనకు నువ్వు లవరా, నీకు తను లవరా? ఏదేది ఏందయ్యా? చెప్పచ్చు కదా అన్న. నాకే తన లవరు. అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. తొందరగా చెప్పు. చెప్తానే. అంటే నా హెల్ప్ ఏమైనా కావాలా? నాకు ఎవడేయాలి పక్కలేదు. నువ్వు ముందు దిగు. ముందే టైం అవుతుంది. నా లవర్ నా ఆఫీసు దింపాలి. నువ్వు తొందరగా చెప్పపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ లవరు ఇంకోటికి లవర్ అవుతుంది. అప్పుడు ఆర్య 3నే. ఇప్పుడు దిగుతావు దిగువా? కళ్ళు మూసుకోపోతా. పోలేదే. అంటే నువ్వు గట్టిగా కళ్ళు మూసుకోలేదుగా. గట్టిగా కళ్ళు మూసుకో. ఓరి నీ అవ్వను పోరా నాయన. నాకు ఈవినింగ్ కార్ అవసరం లేదు. నేను మా ఫ్రెండ్స్తో హాస్టల్కి వెళ్ళిపోతాలే. అది కాదు అన్న నేనే. నిన్ను సాయంత్రం రావద్దని డ్రైవర్కి చెప్పినట్టు చెప్పింది. ఛీ, నీ బతుకు. వర్ష ఒక్క నిమిషం. పొడుక్కాలి కదా. మళ్ళీ ఏంటి? వర్ష ఈరోజు ఈరోజు ఈవినింగ్ రేయ్ రేయ్, నీకెందుకురా నేను సిగరెట్ కాలిస్తే? నువ్వేమన్నా కొనిచ్చావా? నీ బాబు కొనిచ్చాడా? వాడు దొరికితే ఈసారి దీంతో వాడి మొహం మీద అంటిస్తా. వేస్ట్ గా. సరే కూల్ కూల్. ఆ బద్మాష్ గడు ఇక్కడేం చేస్తుండు? అదే ఆ రిషి గడు ఇక్కడేం చేస్తుండని. ఓ మా ఆఫీసే. కొన్ని రోజుల నుంచి చూస్తున్నా. కొన్ని రోజుల నుంచా? కొన్ని ఆడుతూ కొంచెం జాగ్రత్త. సరే
అయినా నాకు వాడితో ఏం పని అంటే ఛ! ఇంకా చూసింది చాలు కానివ్వండి హ్మ్. ఇదే స్పీడ్తో ఎప్పుడో మీ ఇద్దరు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఉంటే నాకు ఈ వాచ్మెన్ పని తప్పేది కదా. అదే ఇంట్లో ఎలా చెప్పాలా అని ఇలా డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ వచ్చింది, పని చూసుకోండి. త్వరగా చేసేసుకుందామే. ఇంట్లో ఒప్పుకున్నాక చేసుకుందాం పెళ్ళి. పెళ్ళని చెప్పి భలే తప్పించుకుంటావే. పోనీ కిస్. నో పొజిషన్స్. బాగా ముదిరిపోయారా మీరు? వామో. రేయ్ ఇక్కడే ఉన్నావా? ఆ, నా వాట్సాప్ స్టేటస్ చూసావా? ఉండవే, నా షేర్ మార్కెట్ బాగోక నేను ఏడుస్తుంటే నువ్వు నీ స్టేటస్లు అంటూ. ఛే, ఎప్పుడు షేర్ మార్కెట్ అని సావగొడుతున్నావు. రేపేంటో గుర్తుందా అసలు? ఆ, ఏంటి? నువ్వు నాకు తాతయ్య ఇంట్లో కిస్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి 6 years అవుతుంది. అవునా? అయితే ఈరోజు బంక్ కొడదామా? అసలే షేర్ మార్కెట్ కూడా ఏం బాగాలేదు. బంక్ నా కోసమా, షేర్ మార్కెట్ బాలేదనా? కిస్ కోసం. ఫేస్ చూడు. హే మర్చిపోయా, ఆ సంతోష్ గారు నేను చూస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కూడా అడిగాడు. వాడి వాడి మొహం. మొహం. పద. ఆత్మలున్నాయా లేవా? అరే ఆత్మారావు, ప్రోగ్రామ్ మీ మీద. యువరానా అవునరా, మీ ఆత్మలకు ఫీలింగ్స్ ఉంటాయా? లేనో నేను నా గురించి ఎందుకు, నువ్వు ఉన్నావు కదా నీ గురించి ఆలోచించు. తను ఏమన్నది తెలుసా? డ్రైవర్ అంటే నెల జీతగాడు. నోడు బే. అసలు ముందర రిషి రంకుమగుడు గడ ఆఫీస్లో ఏం చేస్తుండో అది కనుక్కోవాలి. అన్నా నమస్తే. అరే గోపి, అర్జెంట్ రా. ఏంటన్నా ఛానల్ ఫోన్ చేసావేంటి? ఏదైనా పార్టీ ఉందా? అరే యూట్యూబ్ పార్టీ కాదురా, మీ ఆఫీసులో రిషి అని ఒకరు ఉన్నాడు తెలుసా? ఆ, తెలుసన్నా. సూపరు. నాకు రిషి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలరా. అలాగే అన్నా, అది నేను చూసుకుంటానులే. అన్నా మరి పార్టీ? నీ పార్టీ పిచ్చోడా. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మరి నాకు కూడా పార్టీ ఇస్తావా? అమ్మని. సార్ సార్ సార్, ఆగండి ఆగండి. మీ ఐడి కార్డు చూపించండి. ఐడి కార్డు లోపల ఉంది బాబు, అవతల వెళ్ళిపోతుంది. అవన్నీ కుదరదండి, ఐడి కార్డు చూపించాలండి. తప్పదా? పనిష్మెంట్ తప్పదు. ఈవినింగ్ నువ్వు ఎంత రెడీ అవుతావు అంత రెడీ అవు. అబ్బో, నీకు సర్ప్రైజ్ ఇస్తా. చా చూద్దాం. బాయ్ బాయ్. బాయ్. హే వర్ష, వీడు. ఏంది షాక్ అయినవులే? ఆహా కాదు, సర్ప్రైజ్. అవునా? ఏంటి బయటకు పోతున్నావు? మంచి రెడీను? లేదు లేదు, బయట నుంచి లోపలికి వెళ్తున్నా. లోపలంటే గట్టి కదా, నువ్వు గిటు పో. కడుపు నొప్పిగా ఉందని టాబ్లెట్ తీసుకోవడానికి బయటకు వెళ్తున్నా. కడుపు నొప్ప? గట్లయితే అపోలో పోదాంపా. అమ్మో, పడుకుంటే తగ్గిపోతుందిలే. పిచ్చ నీకేమన్నా? బయలుపెడతా. ఏయ్, చెప్పాను కదా పడుకుంటే తగ్గిపోతుందని. నువ్వు వెళ్ళు. హాస్టల్లో నీళ్ళునే లేవు. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయా. హాయ్. హాయ్. త్వరగా పోనీ, ఏంటా కంగారు? మళ్ళీ ఆ సంతోష్ గడు వచ్చేసాడు. పద పద పద. ఓకే ఓకే ఓకే. అదేంట్రా అలా చూస్తున్నావు? సిగ్గేస్తుందా? దేనికి సిగ్గేస్తుంది? నేను చూస్తాను అందుక.
లేదా సిగ్గు లేకుండా ఇలా తింటున్నందుక? అదేంట్రా అలా అనేసావు? మరి లేకపోతే సర్ప్రైజ్ అంటే ఫుడ్ అనుకుంటున్నావా పాప? కాదా? నువ్వు ప్రధానికి మనీ ఎందుకు వేస్ట్? అదేదో షేర్స్లో పెడితే డబుల్ ట్రిపుల్ అవుతాయి అంటావు కదా, అందుకే ఆకలేసి నువ్వు ఇచ్చేది ఇదే ఎక్కువ అని మింగుతున్నా. అవునా? ఏడ్సోలే. బేరర్. సిక్స్ ఇయర్స్, మన 6 years లవ్కి సక్సెస్ఫుల్గా ఇదే నా లాస్ట్ గిఫ్ట్. లాస్ట్ గిఫ్టా? అదేంటి? మరి నెక్స్ట్ ఇయర్ మన పెళ్ళి కదా. కొంప తీసి క్యాలిక్యులేటరా? సారీ, ఇక అనలే. సరే చూడు. క్యూట్. ఇదేంటి? వావ్, ఎంతరా? క్యాల్కులేటర్ షేర్లను పడేడిస్తావు కదా, ఆ షేర్స్ నుంచి వచ్చిన డబ్బులతోనే కొన్నాను. సరే ఒక పని చేయనా, ఈ రెస్టారెంట్ వాళ్ళకి చెప్తాను పాప ఇక్కడే ఉండి రాత్రంతా సెల్ఫీలు దిగుతుందని. పోనీ మీ డాడీని కూడా పిలుద్దాం, మీ ఇద్దరికి పబ్లిసిటీ పిచ్చి కదా. మీ డాడీ నీ ఫోటోలు తీసి బయట ఫ్లెక్సీలు కూడా ఇద్దాం. థ్యాంక్స్ రా. లేకపోతే రాత్రి 10 అవుతుంది తల్లి. త్వరగా డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. అంతేనా? రిటర్న్ గిఫ్ట్ ఏం లేదా? రిటర్న్ గిఫ్ట్ ఏంటి? నీకు తెలీదా? తెలీదు. నాకు తెలుసు. చిన్న పిల్లాడి చెప్పినా నా మాటేనావా? ఇప్పుడు చూడు, ఇద్దరికి డ్రైవర్ అయినావు. ఇజ్జత్ తీసుకురావు అన్న. బాధపడవు, నాకు టైం అవుతుంది. అక్కడ పిండం పెడతారు, నేను వెళ్ళిపోవాలి. నువ్వు పోయిన తర్వాత కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఏమైందే? ఎందుకు అలా ఉన్నావు? కిస్సుకేం కాదే, భయపడకు. ఏంటి కామెడీగా ఉందా నీకు? రేయ్, ఏమైందిరా దీనికి? ఏమోనే, నేను కామెడీ చేస్తున్నానంట. మరి దీని కామెడీలు అంటే నువ్వే అడుగు. నిన్న ఈవినింగ్ సంతోష్ కార్లో చూస్తాడే, వాడేం చేస్తాడా అని భయంగా ఉంది. అదే ఇందాక ఇటు చెప్పాడు. మరి ఏం ఆలోచించారు మీ ఇద్దరు? అమ్మయ్యా, పీడ వదిలిపోయింది అనుకున్నాం. అనుకున్నాం.